ట్రావెలింగ్ అనేది డెస్టినేషన్ రీచ్ అవ్వడమే కాదండి, అక్కడికి వెళ్ళే వరకు ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. నన్ను అడిగితే లైఫ్లో మొత్తంలో మనకి గుర్తుండేది ఏంటి అంటే మనం చేసిన ట్రావెల్ అని నేను అంటాను. అందుకే నేను, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్, అంటే నా సర్కిల్లో ఉండే వాళ్ళందరూ ట్రావెల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ట్రావెల్ చేయాలి అనుకోవడం ఒక రకం, ట్రావెల్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. అప్పుడే మనం ట్రావెల్ని అయినా సరే, వెళ్ళిన ట్రిప్ని అయినా సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్నైనా ఫుడ్నైనా మనం ఎంజాయ్ చేయగలం. సో రెగ్యులర్గా నేను కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మరి టిప్స్ షేర్ చేయాలి అన్నా, వండింది చూపించాలి అన్నా, మీరు అడిగిన రెసిపీస్ చేయాలి అన్నా ఫస్ట్ షోలోకి అయితే వెళ్ళాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేస్తుంది హైదరాబాదీ మటన్ మసాలా మనం తయారు చేస్తున్నాం. దానికోసం వరంగల్ నుండి శ్రావణి గారు మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, నా పేరు శ్రావణి అండి. నేను వరంగల్ నుండి మెయిల్ చేస్తున్నా. నా ముస్లిం ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళానండి. అప్పుడు నేను పక్కా హైదరాబాదీ మటన్ మసాలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను స్వప్న గారు, మీరైతే ఈజీగా చేసి చూపిస్తారు అని చెప్పేసి మెయిల్ చేస్తున్నా అని నాకు శ్రావణి రాశారు. శ్రావణి గారు, ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మెయిల్ చేసినందుకు. తప్పకుండా మీరు అడిగిన హైదరాబాదీ మటన్ మసాలా ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. హైదరాబాదీ మటన్ మసాలా తయారు చేస్తున్నాం. సో కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ విత్ బోన్ మటన్ తీసుకున్నాను. ఇది మనం కొంచెం బిర్యానీ సైజే మటన్ని కొట్టించాలన్నమాట. ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పెరుగు, అలాగే మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు. మామూలుగా అయితే ఇది పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తారండి. కుక్కర్ గిన్నె ఏం పెట్టకుండా డైరెక్ట్ గానే మటన్ ని ఉడికిచ్చేస్తారు. ఒక్కొక్కసారి మటన్ ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఉడకదు అనుకుంటారు. కానీ టెండర్ మటన్ తీసుకొస్తే కనుక మంచిగా నార్మల్గా గిన్నెలో పెట్టి ఉడికించుకోవచ్చు. సో ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, మటన్ ముక్కల్ని నూనెలో వేసేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే ఇలా డైరెక్ట్గా మీట్ని మనం పెట్టేటప్పుడు ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది. అండ్ కొంచెం దూరంగా కూడా ఉండాలి, పైన తుల్లుతూ ఉంటుంది. సేమ్ బిర్యానీకి మనం ఈ సైజులో పీసెస్ కట్ చేస్తాం కదా, అదే సైజ్ అనమాట. కొంచెం ఇలా అంటే కింద అంటుకోదు ఫస్ట్ పెట్టేటప్పుడే. ఇందాక నేను స్టార్టింగే ఈ రోజు మనం ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలండి. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఫస్ట్ థింగ్. కొన్ని ప్లేసెస్ ఏమో వెదర్ చాలా హాట్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్ ఏమో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. అక్కడికి వెళ్ళే ప్లేస్లో వెదర్ ఎలా ఉంటుంది ఫస్ట్ చెక్ చేసుకొని మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉంటుందో ఆ వెదర్కి కంఫర్టబుల్గా. చాలా మంది ఏం చేస్తారంటే వెదర్ గురించి అసలు పట్టించుకోరు. ఈ డ్రెస్ వేసుకుంటే ఫొటోస్ లో మంచి కనిపిస్తానా, ఈ డ్రెస్ వేసుకుంటే వీడియోలో మంచి కనిపిస్తానా అని ఆలోచించి కాస్ట్యూమ్స్ అన్ని ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, నిజంగా ట్రిప్ అంతా మనం ఎంజాయ్ చేయలేం. ఒక ప్లేస్ కి వెళ్తున్నాము అంటే జస్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్ లోకి వెళ్ళినా సరే ప్లేస్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ గా ఇప్పటికిప్పుడు వెదర్ ఎలా ఉంటుందో కూడా మనం వీడియోస్ లో చూడొచ్చు. ఎందుకంటే అంత ఈజీ అయిపోయిందండి. వరల్డ్ అంతా ఇలా మన చేతిలోకి వచ్చినట్టుగా మన ఫోన్లోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫోన్ ఓపెన్ చేసుకొని వెదర్ ఎలా ఉంటుంది, ఏ సీజన్లో ఎలా ఉంటుంది ఫస్ట్ థింగ్ మనం నోట్ చేసుకొని కాస్ట్యూమ్స్ ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అది మనకి నచ్చుతుందా, లేకపోతే ఎక్కడ ఏ ప్లేసెస్లో బాగుంటుంది అనేది ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసేయాలి. దాన్ని బట్టి ఫుడ్ అక్కడ మనం తినొచ్చా లేదా కొంచెం ఏమైనా ప్యాక్ చేసుకొని వెళ్తే, పిల్లలు ముఖ్యంగా పిల్లలతో వెళ్ళేటప్పుడు అది కంఫర్టబుల్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. నూనె వేసాను, మసాలా దినుసులు వేసిన తర్వాత మటన్ పీసెస్ వేసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసాను. ఎందుకంటే కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత మటన్కి పట్టిద్దామని. మటన్ గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువగానే వేసాను. అటు ఇటు తిప్పుతూ కలర్ వచ్చేంత వరకు మటన్ని మనం నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వాటర్ తీసుకొని ఇలా నీళ్ళు వేసేసి
మనం మూత పెట్టేసి 30 నుండి 40 నిమిషాలు చిన్నగా మంట పెట్టి మంచి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే దీన్ని పక్కన పెట్టేస్తాం. ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ప్యాన్ పెట్టాను. సింపుల్గా ఇప్పుడు మనకి మసాలా కావాల్సిన పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఆ పేస్ట్ ఏంటి అంటే ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, అలాగే ఇందులో మనం నువ్వులు వేస్తున్నాం, గసగసాలు వేస్తున్నాం. ఈ 4 గ్రేవీకి థిక్గా అవ్వడానికి మసాలాకి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసే మటన్ గ్రేవీ అనే కాదండి, దేంట్లో అయినా మీరు మసాలా కర్రీ చేయాలి అంటే ఈ 4 వేసుకోవచ్చు. 4ట్లో 1 వేసినా చాలు, రుచి రావడానికి, చిక్కబడడానికి. ఈ గ్రేవీ చిక్కగా ఉండాలి కాబట్టి మనం 4 వేస్తున్నాం అన్నమాట. నువ్వులు ఎప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అవి సగం బయట తుల్లడానికే సరిపోతుంది. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది. తర్వాత కొంచెం నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీకి చేయాల్సిన పేస్ట్లు అయినా సరే, మనం చేసే పౌడర్స్ అయినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో కొంచెం నీళ్ళు వేసేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే గ్రేవీలో వేస్తే సూపర్గా ఉంటుంది. మీరు మటన్ తింటే ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మటన్ తినని వాళ్ళైతే చికెన్తో చేసినా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ పేస్ట్ రెడీగా ఉంది, అలాగే మటన్ ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేస్తున్నాను. కారం, కాస్త జీలకర్ర పొడి, పసుపు, అలాగే ధనియాల పొడి. ఇందులో కొంచెం మళ్ళీ కొత్తిమీర వేస్తున్నా, పుదీనా వేస్తున్నా, అలాగే పెరుగు. నేను ఉప్పు మటన్లో వేసాను, కానీ కొంచెం దీంట్లో మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే కష్టం, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ సో ఇదంతా ఒకసారి మంచిగా కలిపేద్దాం. కొద్దిగా నీళ్లు వేస్తే మంచిగా కలుస్తుంది. ఇప్పుడు మనం చేసే హైదరాబాదీ మటన్ మసాలాకి ఇదే మెయిన్ అండి. మనం కలుపుకుంటున్న ఈ పేస్ట్, తయారు చేసిన పేస్ట్ 2 పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో ఏమీ మిస్ అవ్వద్దండి, అన్నీ ఉండాలి. అండ్ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవి, ఏవి స్పెషల్గా నేను బయట నుండి తెచ్చింది కాదు. ఆనియన్స్ కూడా నేను మంచిగా ఇంట్లో ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మటన్ ఉడుకుతూ ఉంది కదా, ఇందులో తయారు చేసుకున్న ఈ పేస్ట్ వేసేస్తున్నాను. దీన్ని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను. చూడండి, నేను పెరుగులో అన్ని కలిపిన మసాలాలన్నీ వేసేసాం కదా, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాం. మొత్తం వేసి అంతా కలిపేసాక ఇప్పుడు మీరు చూడండి, చాలా పల్చగా ఉంది కదా. ఉడికిన తర్వాత చూడండి థిక్గా అవుతుంది. అయితే ఇది ఉడకడానికి మనకు ఒక 30 to 40 minutes ఈజీగా పడుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర అంత టైం లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అంతా చేసి కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 30% మటన్ కుక్ అయింది కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను, మనకి టైం ఉంది. నేను ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకుంటానండి. ఒక 30 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందనంతా తీసేద్దాం. సో ఒక 40 minutes తర్వాత హైదరాబాదీ మటన్ మసాలా చూసారా ఎంత థిక్గా అయిందో. టెండర్ మటన్ అయితే ఇలా డైరెక్ట్గానే మీరు మంచి కుక్ చేసేయచ్చండి. ఇందులో లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది పైనుండి పచ్చిమిర్చి. సో హైదరాబాదీ మసాలా గ్రేవీకి మటుకి పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాం. జనరల్గా మనం ఏ కర్రీ చేసినా ముందే ఉల్లిపాయలతో పాటు కుక్ చేస్తాం కదా. ఇందులో మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తారు, బట్ మనకు కావాలి అంటే సైడ్కి కూడా మనం గార్నిష్కి పెట్టుకోవచ్చు. పైనుండి కాస్త కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, అంతే. ఫైనల్ బౌల్లోకి తీసేసుకున్నాం. దీంతో పాటు పరాటా కానీ, బటర్ నాన్ కానీ, రోటీ కానీ, పుల్కా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ కొంచెం మనం
హెవీగా ఆయిల్ వేసి చేసుకున్నాం కాబట్టి మళ్ళీ బటర్ నాన్ అవన్నీ ఎందుకు, సింపుల్గా పుల్కాతో తిందామంటే ఫైన్, అట్లా చాలా బాగుంటుంది. ఫస్ట్ గ్రేవీ వేద్దాం, బౌల్ పక్కన పెట్టేసుకొని వేద్దాం. ఎప్పుడైనా ప్లేట్లో అన్నీ ముందే గార్నిష్ చేసి పెట్టుకున్న ప్లేట్ని మధ్యలో పెట్టి వేస్తే చిన్న డ్రాప్ పడ్డా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో అందుకే బౌల్ని సపరేట్గా పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ కొంచెం వేసుకొని ఇప్పుడు పీసెస్ని మనం ఇందులో పెట్టుకుందాం. కొంచెం పెద్ద పెద్ద పీసెసే ఉంటాయి, అందులోనూ మొత్తం గ్రేవీలో చాలాసేపు కుక్ అయింది కాబట్టి ప్రతి ఒక్క పీస్కి మంచి మసాలా లోపల వరకు వెళ్తుంది. ప్రతి ఒక్క ఫ్లేవర్ మనం పీస్ తింటుంటే తెలుస్తుంది అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తాం. పచ్చిమిర్చి పైనుండి జస్ట్ గార్నిష్కి, అండ్ మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చిని నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేను పరాటాలు ఆల్రెడీ పెట్టేశాను, పక్కన మంచి సాలాడ్ ఇచ్చాను. హైదరాబాదీ మటన్ మసాలా ఎలా ఉందండి, అదిరిపోయింది కదా. సో పైనుండి కొంచెం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, సింపుల్ గార్నిష్. సో మరొకసారి హైదరాబాదీ మటన్ మసాలా తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం క్రంచీ పొటాటో వెజ్జెస్ చేసుకుంటాం. ఒకసారి మెయిల్ చదివి ప్రాసెస్లోకి వెళ్దాం. హైదరాబాదీ మటన్ మసాలా తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని అందులో దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి కాస్త వేగిన తర్వాత మటన్ ముక్కలు పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉప్పు వేసి పీసెస్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో బ్రౌన్ ఆనియన్స్, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, నీళ్లు కూడా పోసి బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న మటన్ ముక్కల్లో వేసి ఒకసారి కలిపి ముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక 30-40 నిమిషాలు ఉడికించుకొని దగ్గరగా వచ్చిన తర్వాత చివరగా పచ్చిమిర్చి కూడా వేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే అద్దరిపోయే హైదరాబాదీ మటన్ మసాలా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం క్రంచీ పొటాటో వెజ్జెస్ తయారు చేస్తున్నాం. దానికోసం తేజస్విని గారు మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, నా పేరు తేజస్విని. నాకు పొటాటో వెజ్జెస్ అంటే చాలా ఇష్టం అక్క. కేఫ్ లో మంచిగా క్రిస్పీగా ఉంటాయి. నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ రావు. బాగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి మనకి తేజస్విని మెయిల్ రాశారు. తేజస్విని, అదేం పెద్ద డీల్ కాదురా, హ్యాపీగా ఇంట్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని క్రంచీ పొటాటో వెజ్జెస్ తయారు చేసుకుందాం. క్రంచీ పొటాటో వెజ్జెస్ తయారు చేసుకున్నాం. క్రంచీ అంటే చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఎప్పుడైనా పొటాటోని మనం ఎంత ఫ్రై చేసినా లోపల లేయర్ క్రిస్పీగా వస్తుంది కానీ లోపల ఆ సాఫ్ట్ అంటే సహజ గుణం అలాగే ఉంటుంది. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మనకి పింక్ కలర్లో ఉండే పొటాటోస్ కావాలి. ఇవి ఎక్స్పెషల్లీగా చిప్స్ చేయడం కోసం అన్నమాట. చిప్స్ అయినా వెజ్జెస్ అయినా వీటితో చేస్తే పర్ఫెక్ట్గా అంటే ఫ్రై అయిన తర్వాత కూడా నల్లగా అవ్వవు. వీటిని లో స్టార్చ్ పొటాటోస్ అంటారు, అలాగే చిప్స్ పొటాటోస్ అని కూడా అనొచ్చు అనమాట. టైం, కార్న్ఫ్లవర్, మైదా, పొటాటో స్టార్చ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, గార్లిక్, జింజర్, డ్రై పౌడర్ అన్నమాట, నువ్వులు, మిరియాలు, ధనియాలు. అలాగే మనం సాస్ కూడా చేసుకుంటున్నాం. దానికోసం రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, షుగర్, నిమ్మరసం, వెనిగర్ మనకు కావాలి. సో వీటితో మనకి లాస్ట్లో పని ఉంది, ఇప్పుడు పని లేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బౌల్ పెట్టాను. ఇందులో కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసాను, మైదా ఒక 2 టేబుల్ స్పూన్లు, పొటాటో స్టార్చ్ అని మనకి దొరుకుతుంది. కార్న్ఫ్లవర్ ఎలాగో పొటాటో స్టార్చ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది పొటాటో స్టార్చ్. అలాగే టైం. ఇలా డ్రై హర్బ్స్ అయినా సరే, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అయినా సరే తెచ్చుకున్నాం అనుకోండి, చాలా వాటిలో తెలియకుండానే ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు పిజ్జా సాస్ చేస్తే అయితే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేయకపోతే ఆ ఫ్లేవరే రాదండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ అండ్ జింజర్ పౌడర్. ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ చూడండి మిరియాలు, ధనియాలు, ఈ రెండింటిని కాస్త క్రష్ చేసుకోవాలి.
క్రష్ చేస్తే చాలు, మొత్తం ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకున్నాం. పిండిలతో పాటు వేసుకొని ఒకసారి మిక్స్ చేస్తాం ఇలా. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పొటాటోస్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ బంగాళదుంప తీసుకొని వెజ్జెస్ ఎప్పుడు మనం ఎలా కట్ చేయాలి అంటే ఇలా క్రాస్గా కట్ చేయాలి. అప్పుడు 3 ఒకే షేప్లో వస్తాయి. ఇది వెజ్జెస్ ఇలా కట్ చేయాలన్నమాట. ఉల్టా పడుకోబెడితే మనకు కట్టింగ్ ఈజీ ఉంటుంది. బంగాళదుంపలు అన్నీ కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నీళ్లు వేసి, కావాలంటే మళ్ళీ తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ఫస్ట్ థిక్గా చేద్దాం. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసేస్తున్నాం. కొన్ని సరిపోతాయి అనుకుంటాం కానీ సరిపోవండి, తినేస్తాం. సో అందుకని కొంచెం ఎక్కువే చేసేసుకోండి. అందులో మనం సాస్ కూడా చేస్తున్నాం కాబట్టి లేపేస్తాం అన్నమాట. ఇలా లైట్ కోటింగ్ ఉండాలి. నూనె మటుకి సూపర్ హాట్ అయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. బాగా వేడిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నూనెలో వేసిన తర్వాత సగం ఫ్రై అయ్యాక తీసాక మళ్ళీ ఆయిల్ చాలా వేడెక్కాక డబల్ ఫ్రై చేయాలి. అప్పుడే మనం క్రంచీగా చేయగలం అన్నమాట. సో ఇక్కడ ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ తీసేసి సాస్ తయారు చేసుకుందాం. ఈలోపు సగం కుక్ అయిపోతాయి, మళ్ళీ మనం డబల్ ఫ్రై చేద్దాం. సో ఇలా సగం ఫ్రై అయ్యాక తీసేస్తున్నాను చూడండి. కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు. సగం ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైనా క్రిస్పీగా మనం ఏది చేయాలి అన్నా, పకోడీ చేయాలి అన్నా, వెజ్జెస్ చేయాలి అన్నా, మనం సగం ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని నూనె మళ్ళీ చాలా వేడిగా అయిన తర్వాత డబల్ ఫ్రై చేసుకుందాం. సో ఈలోపు సింపుల్ సాస్ చూపిస్తాను చూడండి. డిప్పింగ్ సాస్ కోసం మనకి రెడ్ చిల్లీ పేస్ట్, ఇది ఎండుమిరపకాయల్ని బాగా ఉడికించి పేస్ట్ చేసామన్నమాట. టమాటో కెచప్, కారం కారంగా, తీయగా, కాస్త పుల్లగా డిప్పింగ్ సాస్ ఉంటుంది. ఇందులో చక్కెర వేస్తున్నాం. రెడ్ చిల్లీ పేస్ట్ చాలా షార్ప్ ఉంటుంది, కారం ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి షుగర్ వేసామన్నమాట. అండ్ కొంచెం ఆ ట్యాంగీ టేస్ట్ రావడం కోసం నిమ్మరసం, వెనిగర్, దీంతో పాటు కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసి ఇందులోనే కొన్ని ఆల్రెడీ వేయించుకున్న నువ్వులు, రోస్టెడ్ సెసమీ వేసామన్నమాట. ఇప్పుడు అంతా మిక్స్ చేసేస్తే డిప్పింగ్ సాస్ రెడీ అయిపోతుంది. దీనిలోనే సన్నగా కట్ చేసి వేసామనుకోండి, వెల్లుల్లి, సన్నగా వెల్లుల్లి కట్ చేసి వేస్తే గార్లిక్ సాస్ అయిపోతుంది. దీన్ని మనం హ్యాపీగా 1 వీక్ 10 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చాలా వాటికి డిప్పింగ్ సాస్ లాగా యూజ్ చేయొచ్చు. నూనె కూడా మంచి మళ్ళీ వేడెక్కింది. ఇప్పుడు పొటాటో వెజ్జెస్ని డబల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డబల్ ఫ్రైయింగ్ చేస్తే అప్పుడు క్రిస్పీగా అవుతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఫైనల్ ప్లేట్ పెట్టేసుకుంటాను. డిప్పింగ్ సాస్ ఒక బౌల్లో వేసేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు. క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి, ఫస్ట్ టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. ఆయిల్ అంతా లాగేస్తుంది. వీటిని ఈ డిప్పింగ్ సాస్తో తింటే అసలు అదిరిపోతుందండి. ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకుందాం. డిప్పింగ్ సాస్ వేసేసుకుందాం. డిప్పింగ్ సాస్ అసలు హైలైట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ట్రై చేసినా మీకు తెలిసిపోతుంది టేస్ట్ ఎలా ఉంటుందని.
దీంట్లో కొంచెం కలర్ బ్రేకింగ్ కోసం పైన కొంచెం కొత్తిమీర పెడతాం. పొటాటో వెజ్జెస్ అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. చూసారా, క్రిస్పీగా పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల వెజ్జెస్ ఏమో సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక 2 తిందాం అనుకుంటాం, కానీ 4-5 అలా ఈజీగా వెళ్ళిపోతాయి లోపలికి. సో చీట్ డే ఉన్నప్పుడు ట్రై చేయండి. సండే కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు, లేదా పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేటప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలు ఖుష్. గార్నిష్ కోసం పైన కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. క్రంచీ పొటాటో వెజ్జెస్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న హైదరాబాదీ మటన్ మసాలా కూడా తెచ్చుకుందాం. క్రంచీ పొటాటో వెజ్జెస్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, పొటాటో స్టార్చ్, థైమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, కొత్తిమీర, ఉప్పు వేసి క్రష్ చేసుకున్న మిరియాలు, ధనియాలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా పొటాటో వెజ్జెస్ కట్ చేసుకోవాలి. అలాగే పిండిలో కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా తడుపుకొని పొటాటో వెజ్జెస్ వేసి కాస్త నీళ్లు చల్లుకుంటూ పొటాటోస్ కి కోట్ చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, షుగర్, నిమ్మరసం, వెనిగర్, ఉప్పు వేసి వేయించుకున్న నువ్వులు బాగా కలుపుకుంటే చిల్లీ డిప్పింగ్ సాస్ రెడీ అవుతుంది. మనం ఫ్రై చేసుకున్న పొటాటో వెజ్జెస్ తో పాటు చిల్లీ డిప్పింగ్ సాస్ అద్దిరిపోతుంది. చాలా సింపుల్ గా క్రంచీ పొటాటో వెజ్జెస్ రెడీ అయిపోయాయి. హైదరాబాదీ మటన్ మసాలా, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న క్రంచీ పొటాటో వెజ్జెస్ 2 చాలా బాగుంటాయండి. డిఫరెంట్ రెసిపీస్. సో మీకు ఇలాంటి ఏవైనా రెసిపీస్ కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ముందు మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.